సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కూకట్పల్లి రేణు హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. చంపింది ఇంట్లో పని వాళ్లే అని తేల్చేశారు పోలీసులు. డబ్బు బంగారం కోసమే దారుణంగా హత్య చేశారు. లాకర్ తాళం ఇవ్వకపోవడంతో గొంతు కోసి చంపారు. హత్య తర్వాత రేణు స్కూటీలోనే వాళ్ళు పరారైపోయారు. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్లో స్కూటీ కూడా దొరికింది. జార్ఖండ్ పారిపోయారు ఆ నిందితులు. అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు జార్ఖండ్కి వెళ్ళాయి. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో ఇప్పుడు షాకింగ్ విషయాలు కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. ఈ హత్యను చేసింది ఇంట్లో పని చేసే ఇద్దరు కుర్రాళ్లే అని చెప్పి పోలీసులు నిర్ధారించుకున్నారు. 10 రోజుల క్రితం పనిలో చేరాడు హర్ష అనే యువకుడు. అతనితో పాటు అదే భవనంలో పనిచేసే రోషన్ అనే మరో యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. వీళ్ళు ఇద్దరూ పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి స్నేహితులు. ఇంట్లో నగదు బంగారం ఎక్కువగా ఉంటుందని చెప్పి పసిగట్టి వాటిని దోచుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. ఎవరైతే ఇద్దరు దుండగులు ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే చనిపోయిందో వీళ్ళు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటా ఉన్నారు. ఫతేనగర్ బాలానగర్ దగ్గర ఫతేనగర్ ఒక హోల్సేల్ స్టీల్ దుకాణం ఉంది. దాన్ని నడిపిస్తూ ఉంటారు. ఉదయాన్నే 10 గంటలకి భర్త తమ కుమారుడు ఇద్దరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ ప్లాన్ అమలు చేశారు ఆ ఇంట్లో పనిచేసే పనివాళ్ళు. రేణు అగర్వాల్ ఒంటరిగా ఉన్న సమయం చూసి హర్ష రోషన్లు తమ పథకాన్ని అమలు చేశారు. మొదట ఆమె కాళ్ళు చేతులు కట్టేశారు. లాకర్ తాళాలు ఎక్కడున్నాయో చెప్పాలి అంటూ చిత్రహింసలు గురి చేశారు. ఆమె చెప్పలేదు. కోపంతో ఆమెను అదేవిధంగా చిత్రహింసలు పెట్టి చివరికి ప్రెషర్ కుక్కర్తో తల మీద గట్టిగా కొట్టి చంపేశారు. అప్పటికి ఆమె ఇంత దాడి చేస్తున్నప్పటికి కూడా నోరు విప్పకపోవడంతో పదునైనటువంటి ఒక కత్తి తీసుకున్నారు. ఇంట్లో కిచెన్లో ఉన్నటువంటి కూరగాయలు తరిగే చాకులు తీసుకొని పీక కోసి చంపేశారు. ప్రెషర్ కుక్కర్తో తల మీద బాది చంపేశారు. చనిపోయిన తర్వాత ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, ఇంట్లో ఉన్న కొంత నగదు తీసుకుని పారిపోయినట్టుగా పోలీసులు తేల్చారు. ఈ హత్య చేసిన తర్వాత నిందితులు ఇంటి యజమాని రాకేష్ అగర్వాల్ స్కూటీ మీదే వాళ్ళు హఫీజ్పేట్ రైల్వే స్టేషన్కు వెళ్ళి అక్కడ స్కూటీని వదిలేశారు. విజువల్స్లో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. వాళ్ళు ఏ విధంగా పారిపోతున్నారో ఆ అపార్ట్మెంట్ నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ పార్క్ చేసినటువంటి స్కూటీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్లో ఆ స్కూటీని కూడా ఆ విధంగా పార్క్ చేసి వాళ్ళు జార్ఖండ్కి పారిపోయినట్టుగా తెలుస్తోంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. కోల్కతాకు చెందిన ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఈ కుర్రాళ్లను పనిలో పెట్టుకున్నారు. పోలీసులు ఆ ఏజెన్సీని సంప్రదించి పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలు ఇతర ఆధారాలు సేకరించి నిందితుల్ని గుర్తించారు. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఇప్పుడు వాళ్ళు జార్ఖండ్ కూడా బయలుదేరాయి పోలీసు బృందాలు. ఈ ఘటన మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది. పనివాళ్లను నియమించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్తి వివరాలు తెలుసుకుని వాళ్ళ హిస్టరీ తెలుసుకుని వాళ్ళకి ఏమైనా క్రైమ్ ఉందా లేదా తెలుసుకుని గతంలో ఇలాంటి ఘటనలకి ఏమన్నా పాల్పడ్డారా లేదా తెలుసుకుని చాలా జాగ్రత్తగా వాళ్ళని పనిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి పోలీసులు ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పని కోసం వచ్చిన వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువుల మీద కన్నేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ముక్కు మొహం తెలియని వాళ్ళని ఈ విధంగా పెట్టుకుంటే మన ప్రాణాలే తీసే పరిస్థితి ఉంటుందని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే మీరు పనిలో పెట్టుకోండి. అంతేగాని మీరు వేరే ఎక్కడి నుంచో కాంటాక్ట్ తీసుకుని ఒక ఏజెన్సీ నుంచి ఈ విధంగా పనిలో పెట్టుకుంటే వాళ్ళకి మీకు ఏమాత్రం సంబంధాలు ఉండవు. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తూ ఉంటాడు, అతనికి సంబంధించిన మనుషులు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా, అతను ఏమైనా తప్పు చేస్తే మనం ఎవరికి చెప్పాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో డెఫినెట్గా దీన్ని ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని మీరు ఇట్లా పనిలో పెట్టుకుంటే, ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇంట్లోనే ఉండే వ్యక్తి కదా, అతని గురించి సమాచారం తప్పకుండా మనకి తెలిసి ఉండాలి. అతని వ్యక్తిత్వం మీకు తెలిసి ఉండాలి. అతని చరిత్ర మీకు తెలిసి ఉండాలి. అలా నిర్ధారించుకున్న తర్వాతే పనిలో పెట్టుకోండి. లేదంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మన ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ బ్రదరే, రాకేష్ అగర్వాల్ బ్రదరే పై పోర్షన్లో ఉంటారు. వాళ్ళు పై ఫ్లాట్లో ఉంటారు. అక్కడ 9 నెలలుగా పనిచేస్తూ ఉన్నాడు.
ఎవరు? ఇక్కడ రోషన్ అనే వ్యక్తి జార్ఖండ్ నుంచి వచ్చాడు. ఇదే విధంగా పనిలో కుదుర్చుకున్నారు. 9 నెలల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడ కింద ఇప్పుడు చనిపోయిన ఉంది కదా, ఆమె కూడా కొద్ది రోజుల క్రితమే సర్జరీ చేసుకుందంట. సో ఇంట్లో పనికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కూడా 9 నెలలుగా మీ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు కదా, అతనికి తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరన్నా చెప్పండి, మనం కూడా పనిలో పెట్టుకుందాం అని చెప్పి ఆమె అడిగితే, సో అతని ద్వారా జార్ఖండ్ రాష్ట్రం నుంచి మా ఊరు నుంచే ఉన్నాడు, నా ఫ్రెండే ఉన్నాడు, తను కూడా మంచివాడు, పనిచేస్తాడని చెప్పి పిలిపించుకున్నారు. పైన అతనేమో 9 నెలల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఇతను కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి 11 రోజులకే ప్లాన్ అమలు చేశారు. వీళ్ళకి స్టీల్ వ్యాపారం ఉంది, బాలనగర్లో చాలా పెద్ద బిజినెస్ ఉంది వీళ్ళకి. వీళ్ళ ఇంట్లో డబ్బులుంటాయి, నగలుంటాయి. కాబట్టి మనం ప్లాన్ వర్కౌట్ చేసి ఆమె ఒక్కటే ఉంటుంది, మధ్యాహ్నం సమయంలో నువ్వు కిందకి రా, ఇద్దరం కలిసి ఆమె మీద దాడి చేద్దాం, లాకర్ తాళాలు ఎక్కడున్నాయో మనం అడుగుదాం, ఆమె ఇస్తుంది, మొత్తం లాకర్లో ఉన్నటువంటి సొత్తు మొత్తం దోచుకొని పోదాం అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నారు. 12 గంటల తర్వాత అతన్ని పిలిపించాడు, కిందకు వచ్చాడు. ఫస్ట్ కాళ్ళు చేతులు కట్టేశారు, నోట్లో గొడగూకారు. లాకర్ తాళాలు ఎక్కడున్నాయంటూ చిత్రహింసలు గురి చేశారు. ఏ మాత్రం కూడా ఆమె స్పందించలా, చెప్పలేదు. నీ సంగతి ఇట్లా కాదని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ఒకడేం చేశాడు, చాకు తీసుకొచ్చి ఆమెను కింద పడేసి కాళ్ళు చేతులు పట్టుకొని తల పైకెత్తి గొంతు కోసేశాడు. ఇంత దారుణంగా గొంతు కోసి కత్తెరతో పొడిచినటువంటి అవి కూడా ఉన్నాయి. ఆ ప్రెషర్ కుక్కర్ పట్టుకుని తల మీద బాదినటువంటి ఆనవాళ్ళు కూడా పోలీసులు గుర్తించారు. ఇంత దుర్మార్గంగా పనిలో పెట్టుకున్న వాళ్ళే, విశ్వాసంగా ఉండాల్సినటువంటి వాళ్ళే ఈ విధంగా దారుణాలకి తెగబడి ప్రాణాలు తీసేసి, ఇంకా ఆ లాకర్ తాళం చెప్పకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంత దుర్మార్గానికి పాల్పడేవాళ్ళు చంపేశారండి. ప్రెషర్ కుక్కర్తో తల మీద కొట్టి చంపారు, ఆ చాకులతో పొడిచి చంపేశారు. ఆమె మెడలో ఉన్నటువంటి ఆ బంగారం ఏదైతుందో దాన్ని తీసుకుపోయారు. ఆ ఇంట్లో అక్కడక్కడ వెతికారు, కొంత డబ్బు కనిపించింది, వీటిని కూడా తీసుకుని పారిపోయారు. ఆ పారిపోయే విజువల్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. లిఫ్ట్ దగ్గర ఏ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మనం స్క్రీన్ మీద చూడొచ్చు ఒక్కసారి. ఏమన్నా అంటుకుందా? ఎందుకంటే వాళ్ళు అక్కడే ఆమెను చంపేసిన తర్వాత బట్టలు మార్చుకొని వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళి అక్కడే స్నానం కూడా చేసేసి బట్టలు మార్చుకొని లిఫ్ట్ దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటున్నారు. చూడ, అంతా పోయిందా, అంతా క్లీన్ అయిపోయింది కదా, ఎక్కడ రక్తపు మరకలు ఏమి లేవు కదా, ఇది మాట్లాడుకున్న దాగిళ్ళు అక్కడ. మళ్ళీ వెంటనే కిందకు వచ్చేసి లిఫ్ట్ నుంచి కిందకు వచ్చేసి ఆ బైక్ తీసుకొని పారిపోతున్నారు. చూడండి, ఆ బ్యాగ్లో కూడా ఏం వస్తువులు ఉన్నాయంటూ కూడా తెలియాలి. బంగారం ఉందా, డబ్బు పెద్ద మొత్తంలో ఉందా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఆ స్కూటీ కూడా వీళ్ళదే, ఓనర్స్దే స్కూటీ కూడా. అదే స్కూటీలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే 9 రోజుల నుంచి పని చేస్తున్నాడు కదా, 11 రోజులుగా. స్కూటీ తాళాలు ఎక్కడ పెడతారు ఏంటనేది కూడా తెలుసు. ఆ స్కూటీ తాళాన్ని తీసుకుని స్కూటీ ఎక్కేసి వాళ్ళు వెళ్ళిపోయారు. డైరెక్ట్ హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు పార్క్ చేశారు. పార్క్ చేసినటువంటి ఆ స్కూటీని కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ పెట్టేసి వెంటనే రైలు ఎక్కేసి వాళ్ళ రాష్ట్రం జార్ఖండ్కి వెళ్ళిపోయారు. పోలీసులు దీన్ని నిర్ధారించారు. మొత్తం 5 పోలీసు బృందాలు వాళ్ళ కోసం వెతికాయి. ఇప్పుడు జార్ఖండ్కి పారిపోయిన నేపథ్యంలో వాళ్ళను పట్టుకునేందుకు వెళ్ళారు. వీళ్ళు ఏ ఏజెన్సీ నుంచి అయితే ఇతన్ని పనిలో కుదుర్చుకున్నారో ఆ ఏజెన్సీకి సంబంధించినటువంటి నెంబర్ కూడా వాళ్ళకి తెలిసింది. వాళ్ళని ఫోన్ చేసి అడిగారు మన పోలీసులు. వాళ్ళు ఎక్కడి వాళ్ళు, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, ఎందుకంటే ఏజెన్సీ వాళ్ళ దగ్గర ఫుల్ డీటెయిల్స్ తీసుకుంటారు. ఆ సమాచారం మొత్తం తెప్పించుకున్నారు. మన పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రస్తుతం జార్ఖండ్ వెళ్ళిన పరిస్థితుంది. కాబట్టి ఎంత దుర్మార్గం అనేటువంటి దారుణాలు జరుగుతుంది చూడండి. నమ్మి పనిలో పెట్టుకుంటే పని చేయకుండా డబ్బుకి ఆశపడి లూటీలు చేసి ఈ విధంగా దోచుకుపోతున్నటువంటి పరిస్థితి. అడ్డొచ్చిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కత్తులతో పొడిచి దారుణంగా చంపి పారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాదులో పట్టపగలు ఒక అపార్ట్మెంట్లో ఇంత దుర్మార్గంగా వాళ్ళు చంపేసిపోతున్నారంటే భద్రత ఉందా అని చెప్పి మాట్లాడుతున్నారు. హైదరాబాదులో మహిళలకు అసలు రక్షణ లేకుండా పోయింది. ఎప్పుడు ఎవడొచ్చి దాడి చేసి చంపేస్తాడో తెలియనటువంటి ఒక అగమ్య పరిస్థితి ఇక్కడ కనిపిస్తోందని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు మిగతా ఫ్యామిలీ కుటుంబాలు కూడా భయంతో వణికిపోతూ ఉన్నారు. అసలు ఏ టైంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి సార్. ఎవడొచ్చి చంపుతాడో అనేది కూడా మాకు భయం కనిపిస్తోంది. మన కూకట్పల్లిలో సహస్రని పక్క ఫ్లాట్ వాడే, మళ్ళీ వాడు కూడా మైనరు, కత్తితో పొడిచి చంపల పట్టపగలు. ఇలాంటి దారుణాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మాకు రక్షణ కల్పించండి, మాకు భద్రత కల్పించండి, మా లైఫ్కి గ్యారంటీ లేకుండా పోతుందని చెప్పి ఆ అపార్ట్మెంట్ వాసులు కూడా వాళ్ళకి 2 రోజుల నుంచి నిద్రలేవు. ఎందుకంటే ఆ చనిపోయిన ఆమె రక్తపు మడుగులో అలాంటి ఒక దారుణమైనటువంటి సిచ్యువేషన్లో కనిపించింది. అంత దారుణంగా అమానుషంగా కత్తులతో పొడిచి చంపారు, ప్రెషర్ కుక్కర్తో తల మీద కొట్టేసి చంపారు. సో డెఫినెట్గా ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? పనిలో పెట్టుకున్న వాళ్ళే
నిర్దాక్షిణ్యంగా దారుణంగా చంపేసి ఉన్న విలువైన వస్తువుల్ని దోచుకుపోయారంటే మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి.